పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. గ్రేటర్ లో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. ఈ మేరకు గచ్చిబౌలిలోని ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అక్రమాలపై పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సంధ్య శ్రీధర్ రావుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని సీరియస్ గా పరిగణించింది. మొత్తం 20 ఎకరాల పరిధిలో వేసిన లేఅవుట్ లో 162 వరకు ప్లాట్లుండగా అందులోని మెజారిటీ ప్లాట్లు తనవే అనే ఉద్దేశంతో రహదారులు పార్కులు ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హైకోర్టు హెచ్చరించింది. ఒకసారి లేఅవుట్ వేస్తే అదే కొనసాగుతుందని కూడా స్పష్టం చేసింది. ఈ క్రమంలో బాధిత ప్లాట్ యజమానులు వారి గోడును హైకోర్టుకు విన్నవించుకున్నారు. లేఅవుట్ లో సరిహద్దులన్నీ చెరిపేసి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నారని సంధ్య శ్రీధర్ రావుపై ఫిర్యాదు చేశారు. ఎక్కువ ప్లాట్లు కొని తమను భయపెట్టి మిగతావి కూడా సొంతం చేసుకోవాలని ప్రయత్నించారని, ఇదేమని అడిగితే తమపై దాడి చేసేవారని బాధితులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. దాడి చేయడమే కాకుండా తప్పుడు కేసులు కూడా పెట్టారని బాధితులు ఆరోపించారు. తమ ప్లాంట్లు చూడడానికి కూడా వీల్లేకుండా చేశారని వాపోయారు. నేరుగా దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసిన సమయంలో తాము హైడ్రాను ఆశ్రయించామని బాధితులు తెలిపారు. హైడ్రా అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి రహదారుల అక్రమాలను నిర్ధారించాక చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదులన్నీ విన్నాక జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ఇప్పటికే రహదారుల పునరుద్ధరణకు తాము హైడ్రా సూచించామని బాధితులకు తెలిపారు. అందులోని ప్లాట్ల యజమానులకు అండగా హైకోర్టు ఉంటుందన్నారు. లేఅవుట్లోని రహదారులు పార్కులను పునరుద్ధరించాలని హైడ్రాకు హైకోర్టు మరోసారి సూచించింది. ఫైనల్ హియరింగ్ కోసం ఈ నెల 18 వరకు కేసును వాయిదా వేసింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.